హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సిఐ గారు. రఘురామ్ మర్డర్ కేసులో అసలు హంతకుడు దొరికాడు మేడం. ఈ హత్య చేసింది లోక్నాథ్ గారు కానీ రిషి కానీ కాదు మేడం. వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ ఈ పని చేశాడు. లోక్నాథ్ గారి మీద ఉన్న కేసులు, రిషి మీద ఉన్న కేసులు ఎత్తేస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సిఐ గారు. మోక్ష, అలా ఉన్నావేంటమ్మా? ఫ్రెండ్, నీకొక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఫ్రెండ్, ఒకసారి ఇటు చూడు. నీకు ఈ పేపర్స్ ఎవరిచ్చారు? ఫ్రెండ్, ఒకసారి ఈ వీడియో చూడు. ఫ్రెండ్, ఇవన్నీ చేసిన భాగ్యం నాయనమ్మ. ఇవన్నీ తెలియక శ్రీమామయ్య పార్వతి అమ్మమ్మని అనుమానించాడు. మీరేమో వీణా అత్త మాటలు విని మీ ఫ్రెండ్ని అనుమానించారు. వీణా అత్తయ్య తాతయ్య మీద ఉన్న కోపాన్ని అందరి మీద చూపించింది. హాయ్ మోక్ష. చిన్నపిల్లకున్న జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. నేరం ఎవరు చేశారో తెలుసుకోకుండా పగ ప్రతీకారాలను పెంచుకున్నావు. కానీ మోక్ష, అసలు ఈ కుటుంబం ముక్కలవ్వడానికి కారణం ఎవరో బయట పెట్టింది. లోక్నాథ్ పక్కా బిజినెస్ మ్యాన్. తనెప్పటికీ క్రిమినల్ కాలేడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. అయినా నా కూతుర్ని అల్లుణ్ణి బయటకు గంటారన్న కోపంతో నీ మాటలు నమ్మి ఆయనే నానా మాట్లాడినాను. ఇంట్లో జరిగిన తప్పులకు భాగ్యం కారణం కావచ్చు, కానీ మా నాన్నని చంపింది మాత్రం ఆ తండ్రి కొడుకులే కదా. కాదు, నాకిప్పుడే సిఐ ఫోన్ చేశాడు. మీ నాన్నని చంపింది లోకనాథ్ కాదు, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్. లోకనాథ్ నిజంగా ఈ తప్పు చేయదలుచుకుంటే అది ఇలా ఉండదు. మీ నాన్న ఈ లారీ యాక్సిడెంట్లోనే పోయేవాడు. ఆ విషయం తెలియక నువ్వు వాళ్ళ మీద పగబట్టావు. నువ్వు తప్పు చేసి నాతో కూడా తప్పు చేయించావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పి వాళ్ళని తీసుకురా. నీలో కాస్తైనా మానవత్వం ఉందని నమ్ముతున్నాను. వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నీ తప్పుని సరిదిద్దుకో. ఫ్రెండ్, మరి శ్రీమామయ్య వేదాతల పరిస్థితి ఏంటి ఫ్రెండ్? అందుకోసం ఒకళ్ళున్నారులేమ్మా. ఇంకా ఎన్ని మాటలు చెప్పి మీ అమ్మ నువ్వు మమ్మల్ని మోసం చేస్తారు? నా మాట విను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇదంతా చేసింది అత్తయ్య. నా మాట విను. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నేను మారిపోయాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి. నేను పూర్తిగా మారిపోయాను. మీ ఇంటికి మీరు వచ్చేసేయండి అత్తయ్య. ప్లీజ్ మావయ్య.
వచ్చేసారు. లోక్నాథ్ గారు, నన్ను క్షమించండి. వీణా మాటలు నమ్మి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేశాను. రాజేశ్వరి గారు, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. కూతురికి అల్లుడికి అన్యాయం జరిగిందన్న కోపంలో మీరు అలా చేసుంటారు. నేను అర్థం చేసుకోగలను. ఫ్రెండ్, వేద అత్త వాళ్ళు కూడా వచ్చేసారు. అయ్యో శ్రీ, అమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యో లే బాబు, తల్లి కొడుకుల మధ్య క్షమాపణలేంటి శ్రీ? అది కాదమ్మా, నువ్వెంత మంచిదానివో నాకు తెలుసు. కానీ భాగ్యం అంతా చేసిన పనుల వల్ల నిన్ను అనుమానించాను, అవమానించాను. అయిన వాళ్ళ మధ్య ఇవన్నీ ఉండవు. అయినా పంతాలు పట్టింపులు వియ్యంకుల మధ్య ఉంటాయి. బయట వాళ్ళ మధ్య ఉంటే వాటిని పగలు ప్రతీకారాలు అంటారు. మోక్ష, చిన్న పిల్లవైనా మేమెవరం చేయలేని పని చేశావు. నువ్వు నిజంగా బంగారం. మ్వా! ఇప్పుడు మనం అందరం కలిసి చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి పార్వతి? కార్తిక్ మాలినీల పెళ్లి చేయాలి. పార్వతి, ఎప్పుడు ఏం పని చేయాలో నీకు తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు. మరి ఏమనుకుంటున్నారు మావయ్య? మా అత్త బంగారం. మీ అత్తగారైన బంగారం, మేం బంగారం కాదా? ఎందుకు కాదు మావయ్య, మీరు కూడా బంగారమే. లేదు వేద, మీ అత్తయ్యలాగా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండటం ఎవ్వరి వల్ల కాదు. నాలో చాలా లోపాలున్నాయి. మావయ్య, సృష్టిలో లోపం లేకుండా ఏదీ ఉండదు. బంగారానికి సువాసన ఉండదు. గంధం చెట్టుకి పువ్వులు పోయావు, అంత మాత్రాన అవి పనికి రాకుండా పోయాయా? నిజమే వేద, కానీ నన్ను మనిషిగా మార్చింది మాత్రం మీ అత్తగారే. తను ఇంట్లోకి వచ్చిన తర్వాతే నేను మనుషుల విలువ తెలుసుకున్నాను. డబ్బును మాత్రమే ప్రేమించే నేను మనుషుల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇదంతా పార్వతి గొప్పతనం. కృష్ణమ్మ కృష్ణమ్మ, నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. మేం చెప్పాం కదా మా అత్త బంగారం అని. గంధాలేవో మాపై నిమిషం. చెంపల్లో నవ్వుల పూలు, చేతుల్లో చిరుకానుకలు, పేర్లై మోగే మౌనాలు. వరసంటూ ఏమవనోళ్ళు, మనసుంటే మా బంధువులు అని చాటాయి వైనాలు. కమ్మని క్షణాల వాన, కమ్మిన సావాసంలో కలలా మారి